పాత ఇంటర్వ్యూలో మీరు ఒక ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడ నుంచి ఊరు నుంచి బయలుదేరాము, సినిమాల్లో మేము అనుకున్నది అచీవ్ అయ్యాము. దాని తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మేము ఆలోచిస్తూ ఉంటాము. ఒకనొక స్టేజ్లో పొలిటికల్ లైఫ్ కూడా ఎమ్మెల్యే అవ్వాలి, అధ్యక్ష అవ్వాలని కోరుకుందన్నారు. ఎవరికి అందుట్లో మీరా ఎవరికి ఉంది? దాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఈ మెడిటేషన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కొంచెం ఏం లేదు ఆటో ఒక ఏలుముద్రగాడు అసెంబ్లీలో కూర్చోవాలి అనే గోల్, మంచి గోలే కదా. బుల్లెట్ వేసుకొని ఒక ఎమ్మెల్యే బుల్లెట్ వేసుకొని మొత్తం తిరగాలి వర్కర్ లాగా అనేది చాలా డ్రీమ్ అనుకున్నాం. అందరికి అందుబాటులో అందుబాటులో ఉండాలి ఒక సాధారణ మనిషిగా. అట్లా అనేది ప్రతి మనిషికి అంటే ఎమ్మెల్యే అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే మొత్తానికి గ్రామానికి ఒక సెక్యూరిటీ, ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ సెక్యూరిటీ లాగా ఉండాలి అని నేను మా డ్రీమ్ బెదర్ అనుకున్నాం. కానీ ఈ మెడిటేషన్ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత డ్యూరేషన్ తక్కువగా ఉంది. 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఇంకా పొలిటికల్గా వాళ్ళు అనుకున్న చేస్తున్నారు. అఫ్కోర్స్ విమర్శలు ఉన్నాయి, దానిపైన కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సేవ చేసే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళే ఉన్నారు, రెండు ఉన్నాయి కదా. మీరు ఎంత నాకు తెలిసి 52, 53, 54 నాకు తెలిసి 58కే మీరు అంతా అయిపోయిందంటే ఎట్లా అయిపోయింది? రామారావు గారు అభిప్రాయం అయిపోయింది అనేది కదా అభిప్రాయం అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అంటే మాకు తెలిసిన అభిప్రాయం ఏంటంటే ఆ పొలిటికల్ అనేటప్పటికి ఎదుటి వాళ్ళ తప్పులు బాగా ఎతకాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే. ఈ ఆత్మ పైన అంటే మన తప్పులు మనం ఎత్తుకోవటం ఉంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే మన తప్పులు మనం ఎత్తుకోవటంలో మంచిదని మేము దీన్ని నిర్ణయించుకున్నాం. ఓకే. ప్రపంచం మానవ జన్మ అనేది మన మనిషికి దొరకటం అద్భుతమైన వరము. ఆ వరాన్ని ఎంత సేజిక్చుకొని ఇది నువ్వు ఎవరివని తెలుసుకునే దాని నుంచి ఇంపార్టెంట్ అనేది అన్ని విశ్లేషించాం. ఏది ఇంపార్టెంట్ అసలు ఇంపార్టెంట్ ఏంటి అని టేబుల్ మీద వేసుకొని. అంటే ఎందువల్ల అంటే ఒక ఎమ్మెల్యే వచ్చింది ఒక 5 సంవత్సరాలు ఉండాలి. అవును. 5వ సంవత్సరం 4 సంవత్సరాలు 5వ సంవత్సరం రాగానే మళ్ళీ ఏంటి టప్ భయం ఉంటుంది. మనం జనానికి ఏం చేసామో వాళ్ళు ఏం చేసామో నెక్స్ట్ గెలిపిస్తారు లేదని కదా. ఓకే. అట్లాగా అంటే భయపడుతూ జీవితాన్ని సాగించడానికంటే కూడా భయం లేకుండా జీవితాన్ని సాగించడం నిజమైన పరిపూర్ణ జీవితం అనేది మాకు తెలిసిన నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాళ్ళు తప్పు అంటలేదు, మేమిద్దరు నిర్ణయించుకున్నాను. మనకి కరెక్ట్ కాదులే అనిపించింది, మనకి సరిపడాలే ప్రస్తుతం అనే. ఇంకొకటి ఇందాక అన్నారు ఫారెస్ట్లకు కూడా ఎక్కువ వెళ్తుంటాము అని చెప్పేసి. ఫారెస్ట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా? అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది ఫారెస్ట్లో. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం టౌన్లో నడుస్తున్నాం అనుకో, అందరు మనుషులు చూస్తుంటారు. మనం వాళ్ళే ఎంటర్ చేస్తున్నారు, ఏం కారు వేసుకెళ్తున్నారు, ఎర్రగా నల్లగా ఉండరు, ఆ బిల్డింగ్ బాగుంది ఇప్పుడు ఏమో చూస్తుంటాం కామన్గా. ఆలోచనలు మారిపోతుంటాయి. అప్పుడు ఏంటంటే ఆ కారు ఉంది కదా, ఆ కారు మనకుంటే బాగుండేది ఒక థాట్. కాస్ట్యూమ్ బాగుంది, ఆర్డర్ మనేసుకుంటే బాగుంది, ఇట్లాంటి రకరకాల నగలు వేసుకున్నా అది ఉంటే బాగుండని. ఇట్లాంటి వైబ్రేషన్ మనిషిని చూడంగానే ఇప్పుడు నేను చూడంగానే నీలాంటి మనిషి ఒక రోడ్లో తగిలేరు. ఇప్పుడు నువ్వు ఏదో నాకు ఒక ప్రాబ్లం చేసి ఉంటావు, ఆ మనిషి చూడగల మళ్ళీ ఈ పార్టీ గురి చేయని మనిషి గొడవలు గుర్తురావడం మధ్య ట్రావెల్ అవుతుంటుంది. కొంచెం ఫారెస్ట్లో నడుస్తుంటే ఏముండదు, ట్రావెల్ అవ్వదు. నిన్ను అన్నీ చూస్తుంటాయి. ఓకే. చెట్లు నిన్ను చూస్తున్నాయి, ఆకాశం నిన్ను చూస్తుంది, చంద్రుడు సూర్యుడు నిన్ను చూస్తుంటాడు. దాంట్లో ఎట్టుందంటే అసలు మధ్యలో తెర ఉండదు. అంటే ఒక ఊహా కల్పనకి తెర ఉండదు. ఇది చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు కూడా మీ సందర్భం అడిగేవాటి చెప్పాల్సింది. కానీ నిజంగా మనస్ఫూర్తిగా మనకి బాగా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్లో ఉండే ఒక మనిషి ఒక దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి ఒక మంచి చెట్టును అలా కౌలించుకొని నీలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా, నీలో బాధని అన్నిటిని కూడా మొత్తం చెట్టుకి చెప్పు, మొత్తం ఎనర్జీ మొత్తం తీసుకుంటాం. పాజిటివ్ ఎనర్జీ చెట్టు అంత ఎనర్జీ శక్తి ఉంది. అదే మనిషి దగ్గర చెప్పాను అనుకో, వాడు అట్టానాడా, వాడిని వదలొద్దు, వాడిని అంత నమ్మకంగా ఆన్ చేస్తాడా అంటే మనలో పిట్టులు బసి ఇక రేజ్ చేస్తారు. కానీ ఆ ఎనర్జీ చెట్టు దగ్గరికి వెళ్తే అలా పాపం వాడికి తెలియకన్నాళ్ళే క్షమించి. ట్రెక్కింగ్ అనేది ప్రతి మనిషికి చాలా మంచిది అనమాట. ఓకే. ఇంకా ఆ పక్షుల సౌండ్, ఆ చెట్లు గాలి, ఆ చెట్లు మనం చూస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళేప్పుడు అలా. ఎందువల్లంటే అక్కడ ఫారెస్ట్లో ఉన్న ఏ జంతువులకి కానీ నేను అనే భావన ఉండదు. పక్షికి ఇది నేను, ఏ జంతువుకి ఇది నేను, ఏ చెట్టుకి ఇది నేను, నా వల్లే జరుగుతుందన్న నేననే భావన ఆ ప్లేస్లో ఉండదు. జీరో చేసి మనుషుల దగ్గర ఈ ప్రాంతాల దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి
ఆ ప్రాంతం నడుతుంటే ఆ భావన కూడా కొంత మనకి యాక్సెప్ట్ అవుతుందని నడుస్తుంటాం ఫారెస్ట్. ఇది ఇందాక పాజిటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం, హిమాలయాలు అనుకున్నాం, లేకపోతే నేచర్ అనుకున్నాం. బట్ నెగిటివ్ ఎనర్జీ కూడా ఒకటి ఉంటుంది కదా. ఎక్కువ మనం దేవుడి గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ ఎనర్జీ అఫ్ కోర్స్ దాని ఏమంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, పీస్ఫుల్ మెడిటేషన్ అనుకుంటే ఇటుపక్క పూజలు అనుకుంటే ఇటుపక్క క్షుద్ర పూజలు అని. దేనికైనా సరే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మీరు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ వైపు వెళ్తున్నారు. బట్ సృష్టిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? నెగిటివ్ ఎనర్జీ ఉండాలి మనిషికి. ప్రపంచమే నెగిటివ్ పాజిటివ్ మీద నడుస్తుంది. అందుకని మన లోపల పర్సెంటేజ్ ఎంత ఉందనేది కొంచెం గమనించుకోవాలి. ఎక్కువ క్వాలిటీస్ నెగిటివ్ ఎనర్జీ 100% ఉందనుకోండి అసలు ఉంటుంది. అందుకని అట్లీస్ట్ 50% అన్న మనం ఉంటారు కూడా ప్రయత్నిస్తాం అన్నమాట. 50% ఉంటే లిమిట్గా ఉంటాం. ఓకే. ఇంకోటి ఏంటంటే మీ మనస్సులో పాజిటివ్ థింకింగ్ బలంగా ఉంటే నెగిటివ్ థింకింగ్ కూడా వచ్చి పాజిటివ్గా మారిపోద్ది. ఏమవుతుందంటే వేడి నీళ్ళు పైపు తిప్పేవు, వేడిగా ఉండే వాటర్ కొంచెం సన్నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి, ఆ వేడి నీళ్ళు సన్నగా అయిపోతాయి లేదా. సన్నీళ్ళు తక్కువ ఉంటే వేడి నీళ్ళు ఎక్కువ అవుతుందా లేదా. అట్లా పాజిటివ్ అంటే సన్నీళ్ళు లాంటిది అనమాట. లోపల ఏంటంటే ఈ ప్రపంచంలో ఫ్యామిలీ సంసారం వీటిల్లో మనం చేస్తున్న కొంచెం ఎనర్జీ లెవెల్లో ఎక్కువ పెరుగుతుంటుంది, ఘర్షణ జరుగుతుంటుంది కదా.